హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరి హడావుడిలో వాళ్ళు ఉండడం వల్ల ఒంటరితనం, సామాజిక సంబంధాలు లేకపోవడం, జీవితంలో ఆనందాన్ని ఉల్లాసాన్ని మిస్ అవుతున్నానని ఫీల్ అవుతున్నారు అని చెప్పుకోవడం తరచుగా వింటూ ఉంటాం. దీనికి సంబంధించి మన జీవితంలో స్నేహం మరియు సామాజిక సంబంధాలు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే ఒక కథను చెప్పుకుందాం. ఒకసారి ఒక కోతి దుఃఖంతో చనిపోవాలి అనుకుంది. ఆ కోతి నిద్రిస్తున్న ఒక సింహం చెవులను లాగి తనను చంపేలా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంది. సింహం మేలుకుని కోపంతో గర్జిస్తుంది, నా చెవులను లాగి మరణాన్ని ఎవరు ఆహ్వానిస్తున్నారు అని. అప్పుడు ఆ కోతి, నేను లాగాను మహారాజా అని చెప్తుంది. స్నేహితులు లేకపోవడంతో నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, ఆయన చనిపోవాలి అనుకుంటున్నానని సింహంతో చెప్పింది. అప్పుడు ఆ సింహం నవ్వుతూ ఆ కోతిని అడిగింది, నా చెవులు లాగడం ఎవరైనా నిన్ను చూసారా అని. అప్పుడు ఆ కోతి, లేదు మహారాజా, ఎవరూ చూడలేదు అని చెప్తుంది. అప్పుడు ఆ సింహం కోతి మీద దాడి చేయడానికి బదులుగా ఇంకొన్నిసార్లు నా చెవులను ఇలాగే లాగు, చాలా బాగుంది అంటుంది. అయితే దీనికి సారాంశం ఏంటంటే, అత్యంత శక్తివంతమైన మరియు భయంకరమైన జీవులు, సింహం కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటాం కదా, అటువంటివి కూడా సామాజిక పరస్పర చర్య లేకుండా ఒంటరిగా మరియు విసుగు చెందుతాయని కథ హైలైట్ చేస్తుంది. సింహం యొక్క ఊహించని ప్రతిస్పందన కోతి వంటి బలహీనమైన వ్యక్తితో కూడా ఉల్లాసానికి మరియు సంబంధానికి విలువనిస్తుంది అని చూపిస్తుంది. అలాగే అందువలన నిస్తేజం మరియు ఒంటరితనం అనుభూతి చెందకుండా ఇతరులతో సంబంధాలు కొనసాగించడం, స్నేహితులను పెంపొందించుకోవడం, ఉల్లాసభరితమైన కార్యక్రమాల్లో పాల్గొనడం అందరూ తప్పకుండా చేయాలి. కనుక మీ స్నేహితులతో సన్నిహితంగా ఉండండి. వారి చెవులు, కాళ్ళు లాగడం, వాళ్ళతో కబుర్లు చెప్పడం వంటివి చేయండి. మీ పాత స్నేహితులతో సన్నిహితంగా ఉండండి, నిస్తేజంగా ఉండకండి. నవ్విస్తూ ఆనందించండి, మీ జీవితాన్ని ఆస్వాదించండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.